Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking series లా ఈ రోజు డే 13. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ డ్రాప్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ బిల్డ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. ఇది సెకండ్ వీక్ ప్రోగ్రామ్. సెకండ్ వీక్ లో మనం ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ కవర్ చేసినాము. షోల్డర్, బ్యాక్, చెస్ట్, ఆర్మ్స్, లెగ్స్, యాబ్స్ అన్ని ట్రైన్ చేసినాము. సో డే 13 మనతో ఒక ఎక్స్ట్రా డే ఉంది. ఈ రోజు మనము ఎవ్రీ మజిల్ కి 2 ఎక్సర్సైజెస్ అలాట్ చేసి ట్రైన్ చేద్దాం. అంటే షోల్డర్ 2, బ్యాక్ 2, చెస్ట్ 2. డే 14 రెస్ట్ డే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బార్బల్ ప్రెస్. ఫ్లాట్ బార్బల్ ప్రెస్ చేసేటప్పుడు గ్రిప్ ఇది నా షోల్డర్ విడ్త్. సో ఈ షోల్డర్ విడ్త్ నుంచి థంబ్ డిస్టెన్స్ బయటికి తీసుకోండి ఇట్లా. ఓకే, బార్బెల్ పొజిషన్ చెస్ట్ దగ్గర రావాలి. ఓకే, ఎల్బో కూడా ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు, షోల్డర్ ఇంజురీ అవుతుంది. కొంచెం లోపల టక్కిన్ ఉండాలి. ఓకే, హైట్లో కేబుల్ ఫ్లైస్. సో కేబుల్ హైట్ మనం ఎంత అంటే మన హైట్ ఎంత ఉందో ఆ హైట్ పెట్టుకుంటాము. ఎక్కువ హైట్ పెట్టుకుంటే షోల్డర్ మీద వెయిట్ పడుతుంది. సో మీ హైట్ ఎంత ఉందో ఆ హైట్ పెట్టుకోండి. మీకు లెగ్ అంటే వెయిట్ మన వెనకకు పుల్ చేయకుండా ఒక వెయిటెడ్ ప్లేట్ సపోర్ట్కి పెట్టుకోండి. ఓకే, ఒక లెగ్ ఫార్వర్డ్ ఉండాలి, షోల్డర్ మూమెంట్ రావాలి, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఫ్లై పుల్, ఫ్లై పుల్. బార్ పొజిషన్ కూడా చెస్ట్కి ప్యారలల్గా రావాలి, కిందికి రావద్దు, యాజ్ వెల్ as పైకి కూడా రావద్దు, చెస్ట్కి ప్యారలల్గా, ఓన్లీ షోల్డర్ మూమెంట్. షోల్డర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ చేసేటప్పుడు కూడా ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ ఉండాలి. లెగ్స్ ముందు పెట్టుకోండి, డంబుల్ అప్. డంబుల్ హైట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, డంబుల్ హైట్ ఎంతవరకు తీసుకోవాలని. మీ షోల్డర్ కంటే కొంచెం పైకి తీసుకోవాలి. ఓకే, షోల్డర్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్. మనకి ఈ రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కేబుల్ హైట్ మీ 4 హెడ్ లెవెల్ పెట్టుకోండి. ఓకే, ఇట్లా రోప్ అటాచ్ చేసుకోండి. ఏదన్నా వెయిట్ మీ లెగ్స్ ముందుకు పెట్టుకోండి సపోర్టర్కి. ఓకే, వెయిట్ ఎట్లా ఉండాలంటే 12 కౌంట్, కొంచెం టఫ్ వచ్చేటట్లు పెట్టుకోండి వెయిట్ సెలెక్షన్. పుల్ ఫేస్ లెవెల్ పుల్ చేయండి. రోప్ పుల్ చేసినప్పుడు రోప్ ఎక్స్పాండ్ కావాలి, వైడ్ కావాలి. పుల్ 1 సెకండ్ హోల్డ్, స్లో రిలీజ్. బ్యాక్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ డీ బార్ లాట్ పుల్ డౌన్. సో మీరు లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు యూజువల్లీ ఈ స్ట్రైట్ రాడ్తో చేస్తాం కదా, నార్మల్ లాట్ పుల్ డౌన్ బార్తోన ఇదైనా వెయిట్ పడుతుంది. దీనికంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా అంటే ఈ డీ బార్ ఉంటుంది. సో మీ జిమ్లో డీ బార్ ఉంటే దీంతో పర్ఫామ్ చేయండి, ఇంకా బెటర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, కొంచెం వెనక క్లీన్ కాండి, ఇట్లా కంప్లీట్ ముందు కాకుండా కొంచెం వెనక్కి క్లీన్ కాండి. ఓకే, సెట్ రైట్. చెస్ట్ లెవెల్ రావాలి, బార్ పొజిషన్. వదిలేటప్పుడు స్లోగా వదలండి వెయిట్. 3. ఎల్బో ఇట్లా వైడ్ పోవద్దు, బాడీ క్లోజ్ ఉండాలి, అప్పుడే బ్యాక్ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. సీటెడ్ రోస్, క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్. సో మనం ఆల్రెడీ లాట్ పుల్ డౌన్ వైడ్ గ్రిప్ చేసినాం కదా, ఇప్పుడు సీటెడ్ రోస్ క్లోజ్ గ్రిప్ చేస్తున్నాము. సో క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్ చేసేటప్పుడు లెగ్స్ ఇట్లా ఫార్వర్డ్ పెట్టుకోండి, ఏదైనా ప్యాడ్కి ఇట్లా సపోర్ట్ మెషిన్కి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, చెస్ట్ బయటికి ఉండాలి. ఇట్లా పుల్ చేసినప్పుడు బార్ పొజిషన్ స్టొమక్ దగ్గర రావాలి. చాలా మంది చెస్ట్ లెవెల్ గుంజుతారు, చెస్ట్ గుంజితే షోల్డర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, బ్యాక్ మీద ఇంపాక్ట్ పడదు. సో
స్టమక్ లెవెల్ గుంజండి. ఎల్బో కూడా ఇట్లా బయటికి పోవద్దు, ఎల్బోస్ బాడీ క్లోజ్ రావాలి, అప్పుడే బ్యాక్ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. స్లో రిలీజ్. మొత్తం బాడీ మొత్తం స్టేబుల్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. డే 13 వర్కౌట్ అయిపోయింది. డే 14 రెస్ట్ డే. డే 15 వర్కౌట్ లాగా వద్దాం. డే 15 రోజు మనం షోల్డర్ ట్రైన్ చేస్తాము. సో వీక్లో ఒక రోజు రెస్ట్ డే పెట్టుకుంటాము. 6 days ట్రైన్ చేస్తాము, 1 day రెస్ట్ డే. డే 15లో కలుద్దాము. బాయ్.